వచ్చారు బ్లాక్మెయిల్ చేసి. అదే తరహాలో ఇక్కడ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఇటుకి చేర్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వ్యక్తిగతాలు ఏవో పట్టుకున్న, వ్యాపారాలు పట్టుకున్నాం, అట్లాగా ఆ టైపులో కాంగ్రెస్ పొమ్మంటారు. లేనోళ్ళు అయితే తమ దగ్గరికి, ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ ఇట్లాంటి చోట అయితే కాంగ్రెస్ దగ్గరికి పొమ్మంటారు తెలియదు. ఆ టైప్ లో పంపించేసేయడం అనేది చేస్తారు. అప్పుడు అలా చేస్తారు. ఒకవేళ కనుక ఓడింది అనుకోండి తెలుగుదేశం కూటమి, అప్పుడు అసలు వీళ్ళని పట్టించుకునే తీరిక వాళ్ళకి ఎవరికి ఉండదు. రెండోది వీళ్ళ పరిస్థితి అక్కడితో అయిపోతుంది. నాకు తెలిసి జూన్ రేపు వచ్చే నెల 13 తర్వాత వీళ్ళ ఫోన్లు ఎత్తుతారన్నదే డౌట్. సిద్ధార్థ లోద్రా ఇట్లాంటివన్నీ అంతంత ఫీజులు పెట్టుకోవడానికి ఎవరు పెట్టుకుంటారు? వాళ్ళకి ఏం అవసరం అసలు? అంతే కదా. సిద్ధార్థ లోద్రాకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుంది, నా దగ్గర డబ్బులు లేవంటుంది. ఇప్పుడు వాళ్ళ ఆయనే కదా మొన్న కమిట్ అయింది. నేను కూడా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వాళ్ళ ఆయన చెప్పింది ఏంటంటే, ముందు రోజున తను ఫోన్ చేశాడు వివేకానంద రెడ్డికి డబ్బుల కోసం, వ్యాపారంలో బాగా ఇబ్బందుల్లో ఉన్నాను, డబ్బులు కావాలని. వివేకానంద రెడ్డి దగ్గర డబ్బులు లేవని అతనికి తెలుసు, శివప్రకాష్ రెడ్డి దగ్గర ఉంటాయని తెలుసు. శివప్రకాష్ రెడ్డికి చెప్పి ఇప్పించమని. మరి వాళ్ళిద్దరికి కాంటాక్ట్ లేదా? ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ ఎక్కడైనా బావయ్య కానీ వంగ తోటగాడ బావ కాదని ఎవరు. కాబట్టి వివేకానంద రెడ్డి ప్రాపర్టీ శివ